తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో రాక్షస పాలన సాగుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ముగ్గురు మృగాలు పాశవిక దాడికి గురవడంతో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆదివాసీ ఆడబిడ్డపై జరిగిన హేయమైన చర్యకు మానవతా దృక్పథంతో స్పందించి చర్యకు పాల్పడిన వారిపై అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఒక గిరిజన మహిళకు జరిగిన సంఘటన 10 రోజులైనా ఈ ప్రభుత్వం స్పందించకుండా ఈరోజు ఉదయం ఏదో మంత్రి గారు వచ్చి చూసిపోయినట్టున్నారు. కానీ మంత్రి గారు వచ్చి చూసినప్పుడు కూడా లేడీ డాక్టర్స్ లేదనేది ఐడెంటిఫై చేయకుండా వెళ్ళిపోయినది నిజంగా బాధాకరం. అంటే ఈరోజు మేము వచ్చి చూస్తే కానీ 4 లేడీ డాక్టర్స్ ఉన్నా కూడా ఈరోజు ఆ అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ ఎంత డ్యామేజ్ చేస్తున్నారంటే అంత డ్యామేజ్ చేస్తున్నారు. ఎంత మానవత్వం కోల్పోయి మృగాల్లాగా ప్రవర్తించున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే ఆమె ల్యాండ్ వాళ్ళకి ఇవ్వొద్దని వాళ్ళ భర్తకు చెప్పినందుకు, వాళ్ళ భర్త భయంతో ల్యాండ్ ఇచ్చినందుకు ఆ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఈ రకమైన అరాచకం చేస్తుండనే స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా ఈరోజు ఈ జిల్లా అంతా కూడా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్, ఒక మహిళల పట్ల జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఈ సంఘటన పట్ల స్పందించాలి, రివ్యూ చేసుకోవాలి, ఏం జరిగిందని తెలుసుకోవాలి, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే భూమి విషయంలోనే వాళ్ళకున్న కొంత భూమిని వాళ్ళు తీసుకోవడానికి ఆ లేడీ ఒప్పుకోలేదనే ఒకే ఒక దాంతో అంత మానవత్వం మర్చిపోయి ఈరోజు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగింది. బట్ ఇమీడియట్గా రివ్యూ చేసుకొని వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ కుటుంబానికి అండగా ఉండేటట్టు ఒక 50 lakhs వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఆసరా ఉండేటట్టు చూడాలి. ట్రీట్మెంట్ ఇక్కడ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా ప్రైవేట్ పర్స్ చాలా 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 అంటే చాలా దారుణంగా చెప్పుకోలేని స్థితిలో ఉంది అమ్మాయి. నిన్న మా స్థానిక నాయకులందరూ కూడా హైదరాబాద్లో ఒక మీడియా సమావేశంలో తనకేం కావాలో కొన్ని డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. నిన్న మేము మాట్లాడిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కూడా, స్థానిక మంత్రివర్యులు కూడా వచ్చిపోయినట్టు తెలిసింది. ఎంత బాధాకరం అని అంటే, ఇంత పెద్ద ప్రభుత్వ హాస్పిటల్లో 4 మహిళా డాక్టర్లు ఉండి తను ఒక మహిళగా చెప్పుకోలేని గాయాలైనా, చెప్పుకోలేని ప్రైవేట్ ప్లేస్లో ఇలాంటి ఇబ్బందులు జరిగినా కూడా ఒక మహిళా డాక్టర్ లేకపోవడం శోచనీయం. ఒక మంత్రి వచ్చిన తర్వాత కూడా కలెక్టర్లను, అధికారులను పురమాయించి ఆ డాక్టర్ ఇక్కడ ఉండేటట్టు, తనకు సరియైన రీతిలో వైద్యం జరిగేటట్టు చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం, దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అతి దారుణంగా అమ్మాయిని కాల్చినటువంటి సంఘటన. రియల్గా పోలీసులు మనుషులైతే వాళ్ళ ఇంట్లో పోలీసుల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, జూపల్లి కృష్ణారెడ్డి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మనం పార్టీలను పక్కన పెట్టి మనమందరం డిమాండ్ చేయాలి. ఒక సోదరిగా, ఆడబిడ్డ ఏడ్చినటువంటి రాజ్యం బాగుండదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఆడబిడ్డ ఏడ్చినటువంటి ఇల్లు బాగుండదు. అట్లాంటి ఆడబిడ్డకి అన్యాయం జరిగింది కాబట్టి 2 ఆడబిడ్డలు వచ్చి ఇగో మేమున్నాం ఇక్కడ సంఘటన చెప్తుంటే, ఆ అమ్మాయి చెప్తుంటే రియల్ గా మనిషిగా మా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఒక గిరిజన మహిళకు జరిగిన